తెలంగాణ అనే పదం డిక్షనరీలో లేదంటున్నాడు టీడీపీ నాయకులు బక్కని నరసింహుడు. అసలు దానికి సంబంధించినటువంటి విషయంలో నాటి ఉద్యమ జేఏసీ చైర్మన్, ప్రస్తుత టీజేఎస్ పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ కోదండరాం ఏమనుకుంటా ఉన్నారు? అసలు బక్కని నరసింహులకు సంబంధించినటువంటి విషయంలో ఆ పదాన్ని ఎట్లా స్వీకరిస్తా ఉన్నారో అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా ప్రొఫెసర్ కోదండరాం ఉన్నారు. సార్, మీరు కూడా చూసారని భావిస్తా ఉన్న ఆ 30 సెకండ్స్ వీడియో అసలు డిక్షనరీ లేదు, ఆ పదాన్ని కావాలని తెచ్చారు అనేటువంటి మాట తెలంగాణకు సంబంధించినటువంటి టీడీపీ నాయకుడు మాట్లాడుతూ ఉన్నాడు, మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహ. ఎట్లా చెప్తారు దానికి సంబంధించిన విషయం? చరిత్ర చదవద్దంటే ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. వాస్తవాలు తెలియక, చరిత్ర తెలియక కార్యకర్తలను తయారు చేస్తే ఇట్లాంటి సమస్యలు తలెత్తుతుంటాయి. తెలంగాణ పదం అనేది మధ్యయుగాల నుంచి ఉంది. ఇంకా ఆ మాటకు వస్తే అంతకంటే ముందే ఆఫ్రికా నుంచి ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతాన్ని చూసి వెళ్ళినటువంటి వాళ్ళు చరిత్రకారులు కూడా దాని గురించి అప్పుడే రాయటం జరిగింది. అట్లా దక్షిణ భారతదేశానికి దండయాత్ర చేయటానికి వచ్చిన మొఘలాయిలు కూడా దాని గురించి రాయటం జరిగింది. ఇది తెలంగాణ అనేది చరిత్రలో ఒక భౌగోళిక ప్రాంతానికి సంబంధించిన పేరు మాత్రమే కాదు, దానికి మించి ఈ 19వ శతాబ్దం చివరి నుంచి జరిగినటువంటి పోరాటం ద్వారా అది ఒక ఆకాంక్ష, ఒక అస్తిత్వంగా కూడా ప్రతిబింబించింది. అటు అస్తిత్వాన్ని, ఆకాంక్షను కోట్లాది మంది ప్రజల యొక్క ఆరాటాన్ని చూడటానికి నిరాకరించటం, అటు దాన్ని ఒక భౌగోళిక ప్రాంతంగా కూడా గుర్తించడానికి నిరాకరించటం అనేది ఇది మౌఢ్యమవుతుంది. ఇది అనవసరమైనటువంటి ఒక ప్రాంత ప్రజల మనోభావాలను రెచ్చగొట్టడం తప్ప మరొకటి కాదు. ఈ ధోరణిని తీవ్రంగా ఖండించి దాన్ని సరిచేసుకోవాల్సిన అవసరం ఉందని మరోసారి నేను స్పష్టం చేయదలిచాను. ఏపీకి సంబంధించినటువంటి నాయకులు ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఏదో ఒక సందర్భంలో తెలంగాణను కించపరిచినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణ వాళ్ళ కండ్లు పడ్డాయి, అందుకనే మన కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయని గతంలో మాట్లాడినటువంటి మాటలు చూసాం. అలాగే కేంద్రానికి సంబంధించినటువంటి నాయకులు అమిత్ షా అయినా లేకుంటే కొంతమంది ఎంపీలు కూడా మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూసాం. ఇండియా పాకిస్తాన్ విడుదల తీసినట్టుగా మాటలు చేసినట్టుగా. అసలు ఈ తెలంగాణ పైన ఈ మాటలను ఎట్లా చూడొచ్చు అంటారు? ఒకే రకంగా మాట్లాడుతున్నటువంటి దాన్ని. ఇవన్నీ కూడా ఎందుకంటే తెలంగాణ పట్ల ఒకటి వ్యతిరేకత, ఆ భావన పట్ల ఒక వ్యతిరేకత. తెలంగాణ వాస్తవానికి పోరాటానికి ఉన్న గొప్పతనం ఏంది? ఇతర ప్రాంతాలను కించపరచలేదు, ఇతర ప్రాంత ప్రజలతో ఒక మైత్రిభావాన్ని, సోదరభావాన్ని కోరుకున్నది. వాళ్ళు వ్యతిరేకించింది కేవలం పెత్తనాన్ని మాత్రమే. అందుకనే గోరటెంకన్న చాలా స్పష్టంగా రాసిండు, నువ్వు రావచ్చు పోవచ్చు, రాయబారని నాటకం ఆడొచ్చు, మేము వన్స్ మోర్ కొట్టచ్చు, కానీ సెక్రటేరియట్లో చక్రం తిప్పుట కుదరదని. కానీ ఎవరైతే పెత్తనాన్ని కోరుకుంటున్నారో ఆ పెత్తనాన్ని కోరుకునే వాళ్ళే ఈ రకమైన అక్కస్సును వెళ్ళగక్కుతూ ఉన్నారు. ప్రజల్లో లేదు, ప్రజల్లో అక్కడ కానీ ఇక్కడ కానీ ఒకరి పట్ల ఒకరికి ప్రేమ ఉంది, సానుకూలతే ఉంది. ఆడ సంక్రాంతి కోళ్ల పందాలు జరుగుతున్నాయంటే చూడటానికి తెలంగాణ నుంచి పోలేదా? ఇక్కడ జరుగుతున్నటువంటి పతంగుల పండుగ జరుగుతుంటే అక్కడి నుంచి ఇక్కడ చూడటానికి రాలేదా? ఈ సంబంధాలు, బాంధవ్యాలు బాగానే ఉన్నాయి. కానీ సమస్యల్లో ఏంటంటే పెత్తనం కోరుకునే వాళ్ళే పదే పదే ఒక అక్కస్సును వెళ్ళగక్కుతున్నారు. ఇది మంచిది కాదు. ఇది ప్రాంతాల మధ్య ఒక సఖ్యత ఉండాలి అనుకున్నప్పుడు ఇటువంటి వ్యాఖ్యలు చేయటం సమంజసం కాదు. అది అనేక సార్లు ఇట్లాంటి సందర్భాల్లో మనం చూస్తూనే ఉన్నాం. ఏదన్నా ఉంటే తాము చెప్పదలుచుకున్నది తెలంగాణ మీద ఈ రకమైన అక్కస్సును వెళ్ళగక్కి ప్రజల మధ్య సంబంధాలను చెడగొట్టద్దని, ఈ సమగ్రతను, ప్రాంతాల మధ్య ఉన్న ఆ సంబంధాలను చెడగొట్టొద్దని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను.